హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు అశ్విని బ్యూటీ టిప్స్. ఇది వచ్చేసి నేను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అనేది ఉంది, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి కిర్రాక్ షాపింగ్. అందులో వచ్చేసి మనకు 82,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. ఆ ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనలో చాలా మంది అడుగుతున్నారు, అక్క మీ బ్యూటీ టిప్స్ అనేది మిస్ అవుతున్నాం, ప్లీజ్ మాతో బ్యూటీ టిప్స్ అనేది షేర్ చేయండి అక్క అనేసి చాలామంది అడుగుతున్నారనమాట. సో ఆ ఛానల్ కిర్రాక్ షాపింగ్ ఛానల్ వచ్చేసి నేను టోటలీ షాపింగ్ వీడియోకి పెట్టేశాను అనమాట. సో అందులో వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు షాపింగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ ఛానల్ వచ్చేసి మెయిన్గా నేను మీతో దగ్గరలోకి టచ్లో ఉండాలి అనేసి ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. ఇందులో వచ్చేసి టోటల్గా నేను బ్యూటీ టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మంచి మనసులతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయ్యే బ్యూటీ టిప్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నా టిప్స్ చూసి చాలామంది బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, థ్యాంక్ యూస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, అండ్ నన్ను మిస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో అందుకనే వాళ్ళ గురించే ఈ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఆ ఛానల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికీ నేను బ్యూటీ టిప్స్ చెప్పడం మానేసిన, ఇప్పటికీ నాకు ఎక్కువగా బ్యూటీ టిప్స్కి సంబంధించిన కామెంట్స్ అనేది వస్తూనే ఉంటాయన్నమాట. సో అక్క మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాటికి ఎలాంటి వాడాలి ఏంటి చెప్పండి అక్క అనేసి మనలో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తూ వీడియోస్ కింద రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అందుకనే నేను మెయిన్గా అనుకున్నానమాట. సో ఇది టోటల్గా నేను షాపింగ్ వీడియోస్ పెట్టాను కాబట్టి మళ్ళీ అందులో బ్యూటీ టిప్స్ చెప్పినట్లయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి సో సపరేట్గా నేను బ్యూటీ టిప్స్ అనేది చెప్పడానికి ఈ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఛానల్ అనేది ఇవ్వాలే ఫస్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొంచెం టచ్లో ఉంటే నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. సో ఈ ఛానల్లో రెగ్యులర్గా రాకపోయినా 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారో డెఫినెట్గా 100% మీకు యూజ్ అయ్యే టిప్స్ మాత్రమే నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో కొంచెం టచ్లో ఉండండి, సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో అప్పుడు మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ ఇవాళటి మన వీడియో కంటెంట్ వచ్చేసి మనలో చాలామంది ఎప్పటి నుంచో నేను బ్యూటీ టిప్ చెప్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ వీడియో మీద కామెంట్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. సో నేను దాదాపుగా 2 years అవుతుంది ఆ వీడియో తీసి. అండ్ ఆ వీడియో ఏంటనుకుంటున్నారా, పాండమ్ క్రీమ్ గురించి నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఒకటి కాదు, ఒక 4-5 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకప్పుడు నేను పాండమ్ క్రీమ్ అనేది వాడేదాన్ని. అండ్ అది వాడినప్పుడు నాకు నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. 2 years బ్యాక్ వాడినప్పుడు నాకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. నేను మెయిన్గా దాన్ని ఎందుకు వాడాను అనేది చెప్తాను. ఈ వీడియోని దయచేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితేనే నేను వాడమన్నానా లేదంటే వద్దన్నానా అనేది మీకు అర్థమవుతుంది. ఈ మధ్యలోనే విని స్కిప్ చేసి వెళ్ళిపోయి అక్క ఇలా చెప్పారు మీరు, అది కాదు ఇది కాదు అనేసి నా మీద అరవకండి. సో వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఒకప్పుడు నేను పాండమ్ క్రీమ్ వాడేదాన్ని, నాకైతే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. నాకు ఎక్కువగా ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు ఎవ్రీ మంత్ కంపల్సరీగా నాకు పింపుల్స్ అనేది వస్తూనే ఉంటాయన్నమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, ఎలాంటి స్కిన్ ఉన్నా కూడా లేడీస్కి ఎవ్రీ మంత్ పింపుల్స్ అనేది కామన్గా వస్తుంటాయి చాలామందికి. అండ్ నాకు అలా రావడం వల్ల పింపుల్ వచ్చినప్పుడు నేను పదే దాన్ని ఇలా తీసేయడం వల్ల నాకు అక్కడ మరక అనేది పడేదన్నమాట. సో నా ఫేస్ అంతా కూడా చాలా ఎక్కువగా అదే మరకలు అనేది కనిపించేది. కొంచెం వైట్గా ఉన్న ఏదైనా బ్లాక్గా కనిపించినా అది పెద్దగా కనిపించేది అనమాట. సో అందుకనే నేను వేరే వాళ్ళు చెప్తే నేను యూజ్ చేయడం జరిగింది అనమాట. సో మా ఫ్రెండ్ చెప్తే నేను యూజ్ చేయడం జరిగింది. పాండమ్ క్రీమ్ తెచ్చుకొని అది పెట్టుకున్నప్పుడు నాకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. పింపుల్ వల్ల వచ్చిన మచ్చలన్నీ కూడా తగ్గడమే కాకుండా నా ఫేస్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్గా తయారవడం స్టార్ట్ అయిందనమాట. సో నేను అలా రెగ్యులర్గా వాడుతూ 1 year పాటు వాడానమాట. 1 year తర్వాత కూడా నేను వాడుతూనే ఉన్నాను. అండ్ ఈ యూట్యూబ్లో ఎప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేశానో అప్పుడు మనలో చాలామంది చెప్పారు. అండ్ ఆ వీడియో
బాగా వైరల్ అయిపోయింది. 10 lakhs 20 lakhs మెంబర్స్ ఎక్కువగానే ఇంకా ఎక్కువగానే చూసారనమాట. ఇప్పుడు అది ఆ వీడియో ఎంత పోతుందో కూడా నాకు కూడా తెలీదు. అలా ఎక్కువగా వైరల్ అయిపోవడం వల్ల అక్క ప్లీజ్ దీన్ని ఇమీడియట్గా స్టాప్ చేయండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేసి చెప్పడం జరిగిందనమాట. సో అదేంటా అనేసి నేను ఒకసారి మెడికల్ షాప్కి వెళ్ళి అడగడం జరిగింది. సో నాతో ఉన్న క్రీమ్ అనేది తీసుకెళ్ళి నేను అడగడం జరిగిందనమాట. అయితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, అవును మేడం, ఇప్పుడు ఈ పాండమ్ క్రీమ్ అనేది సరిగా రావట్లేదు, ఇందులో కొన్ని మార్పులు అనేది జరగడం వల్ల మన స్కిన్ పైన ఎక్కువగా రిజల్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకనే మీరు కూడా ఒకవేళ మీకు ఏమాత్రం ఇచ్చినెస్ అని కనిపించినా స్టాప్ చేయండి మేడం అనేసి చెప్పడం జరిగింది. పాండమ్లోనే మనకు పాండమ్ ఉంటుంది, పాండమ్ ప్లస్ ఉంటుంది, పాండమ్ డబుల్ ప్లస్ కూడా మనకు ఉంటుందన్నమాట. నేను ఓన్లీ పాండమ్ వాడేదాన్ని అనమాట. సో అలా చెప్పినందువల్ల నేను కూడా మీరు చెప్తున్నారు అలాగే మెడికల్ షాప్ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి దీన్ని ఇమీడియట్గా స్టాప్ చేస్తేనే బెటర్ అనేసి స్టాప్ చేసేసాను అనమాట. అండ్ దాని తర్వాత కూడా చాలా వరకు వీడియోస్ అయితే చూసాను, అందరు వాడమని చెప్పారు. అండ్ దాని తర్వాత కూడా ఇలా ఎవరికైనా తెలియకపోవచ్చు, నాలా తెలియకుండా ఎవరైనా వాడిండొచ్చు అనేసి నేను ఇమీడియట్గా వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. దీన్ని వాడకండి, దీన్ని ఇప్పుడు ఇందులో మార్పులు అనేది జరగడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం, అలాగే ఎండలోకి వెళ్తే స్కిన్ అనేది మంట పుట్టడం లాంటివి జరుగుతున్నాయి, దయచేసి దీన్ని వాడకండి అనేసి నేను వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. సో అలా నేను పాండమ్ క్రీమ్ వీడియో అనేది పోస్ట్ చేశాను అండ్ అది చాలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు కనుక మీలో ఎవరైనా పాండమ్ క్రీమ్ కనుక వాడుతున్నట్లయితే ప్లీజ్ దయచేసి దాన్ని స్టాప్ చేయండి. ఒకప్పుడు వచ్చిన పాండమ్ క్రీమ్లో చాలా మంచి అంటే రిజల్ట్ అనేది ఉండేది. ఇప్పుడు వచ్చే పాండమ్ క్రీమ్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి పాండమ్ క్రీమ్ అనేది వాడకుండా ఉంటేనే బెటర్. సో వాడకండి దయచేసి దాన్ని. అండ్ నేను వాడాను అండ్ ఇప్పుడైతే వాడట్లేదు, వదిలేశాను. అండ్ అయినప్పటికీ నా స్కిన్ అనేది ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వలేదు అండ్ ఎండలోకి వెళ్ళిన మంట పుట్టడం లాంటివి జరగదు, ఎందుకంటే నేను ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేశాను కాబట్టి ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు నా స్కిన్ పైన. అండ్ నాది వచ్చేసి ఆయిలీ స్కిన్ అనమాట. సో నేను కొన్ని టిప్స్ అనేది చెప్తూనే ఉంటాను, స్కిన్కి సంబంధించినవి కానివ్వండి, హెయిర్కి సంబంధించిన కానివ్వండి, ఇలాంటి బ్యూటీ టిప్స్ అనేది ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ప్లీజ్ మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలి. అండ్ ఇవాళ మన వీడియో అయితే పాండమ్ క్రీమ్ గురించి మనలో చాలామంది అడిగారు. అండ్ మన ఫస్ట్ ఛానల్లో కూడా కిరాక్ షాపింగ్ ఛానల్లో కూడా వైరల్ అయిన వీడియో ఇదే కాబట్టి నేను ఈ వీడియో అనేది మీతో పోస్ట్ చేస్తున్నాను. పాండమ్ క్రీమ్ ఎవరైనా వాడుతున్నట్లయితే దయచేసి ఇప్పుడే ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి, దాన్ని వాడకండి. ఇప్పుడు అది సరిగ్గా రావట్లేదు అనమాట, అందుకనే దాన్ని దయచేసి స్టాప్ చేయండి. అండ్ ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఛానల్లో వచ్చేసి నేను వీక్లీ 2 వీడియోస్ 3 వీడియోస్ అలా ప్లాన్ చేశానమాట. సో నాకు కుదిరిన టైంలో డెఫినెట్గా 100% నేను మీతో టచ్లోనే ఉంటాను. అండ్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా అండ్ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు, ఎందుకంటే మీతో అలా మాట్లాడానన్న ఒక తృప్తి అయితే ఉంటుందన్నమాట. పొద్దున్న లేవగానే షాపింగ్ వీడియోస్కి పరిగెత్తడం, మళ్ళీ అక్కడ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలకు వండి పెట్టడం, తినిపించడం, అదంతా కూడా హెడ్ఏక్ అనమాట. ఇలా మీతో కాసేపు మాట్లాడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకనే నా ప్రశాంతతను నేను బ్యాక్ తెచ్చుకోవాలి అనేసి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశానమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ కూడా. మీ మంచి మనసులతో నన్ను ఆశీర్వదించినట్లయితే ఈ ఛానల్ని కూడా నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. అండ్ ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా ఈ ఛానల్ అనేది అలా గ్రో అవుతూనే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని ఈ ఛానల్లో మీరు ఏదైనా అడగాలి అనుకున్న బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ అట్లాంటివి ఏదైనా టిప్స్ కావాలి అన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. 100% రివ్యూ అనేది ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ నాకు తెలిసిన కొన్ని బ్యూటీ టిప్స్ అనేది నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని అందరికీ బాయ్ బాయ్.